కొత్త రేషన్ కార్డుల జారీ కోసం రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల్ని స్క్రూటినీ చేసే ప్రక్రియ చేపట్టింది. ఏప్రిల్ నెలాఖరుకు స్క్రూటినీని పూర్తి చేసి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. మేలో కొత్త కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ జనవరి 26న 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. అందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు పథకాలు అమల్లోకి వచ్చాయి. కానీ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మాత్రం ఇంకా మొదలు కాలేదు. అయితే అదే రోజు నుంచి కొత్త కార్డ్స్ ఇవ్వాలని సెలక్షన్ జాబితాను గ్రామాల వారీగా ప్రకటించారు. దానిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఆ జాబితాలో పేర్లు లేవని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో అప్రమత్తమైన సర్కార్ మరోసారి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు 4 దఫాల్లో దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ ద్వారా గతంలోనే కొందరు అప్లై చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణిలో దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక కులగణన సందర్భంగా కూడా రేషన్ కార్డులు లేని వారిని గుర్తించారు. ఇప్పటి వరకు దాదాపుగా మరో 30 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ అప్లికేషన్లలో నుంచి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రత్యేక యాప్ ద్వారా సర్వేను చేపట్టింది. ఇప్పటికే దరఖాస్తుల డేటాను పౌర సరఫరాల శాఖ ఆన్లైన్లో అప్లోడ్ చేసింది. ఆ వివరాలతో గ్రామాన స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మండల రెవెన్యూ కార్యాలయం నుంచి జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి వరకు గ్రామాల్లోకి వెళ్లి అప్లికేషన్స్ ని వెరిఫికేషన్ చేస్తూ అర్హులను గుర్తిస్తున్నారు. కొత్త కార్డు కోసం అప్లై చేసుకున్న వారితో మాట్లాడి వారి ఆదాయ స్థితిగతులతో పాటు గతంలో రేషన్ కార్డు ఉందా లేదా అనే వివరాలను సేకరించి యాప్లో నమోదు చేస్తున్నారు. ఆధార్ కార్డు నెంబర్తో వారికున్న ఆస్తుల వివరాలతో అర్హులను సెలెక్ట్ చేస్తున్నారు. 7 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారిని, సొంత కారు ఉన్నవారిని, మున్సిపాలిటీల్లో సొంత ఇళ్లు ఉన్నవారిని అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఎవరైనా పూర్తి వివరాలు ఇవ్వకపోయినా ఆన్లైన్లో వారికున్న ఆస్తుల వివరాలు చూపించి కొత్త కార్డుకు ఎలిజిబుల్ కాదని చెబుతున్నారు. అవి ఏమీ లేని వారిని అర్హులుగా సెలెక్ట్ చేస్తూ గ్రామాల వారీగా జాబితాను తయారు చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో గ్రామాల వారీగా స్క్రీనింగ్ అనంతరం జాబితాను కలెక్టర్లకు అందజేస్తారు. ఆ వివరాలు కలెక్టర్ల నుంచి పౌర సరఫరాల శాఖ కమిషనర్ కు వెళతాయి. మొత్తానికి ఏప్రిల్ నెలాఖరుకు అర్హుల జాబితా ఫైనల్ కానుంది. దీంతో మే నెలలో కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది.